నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం జలాశయానికి ప్రమాదం పొంచి ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జలాశయం ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద పోటెత్తింది. దీంతో జలాశయంపై సుమారు 8 అడుగుల మేర వరద ప్రవహించడంతో ప్రమాద గంటికలు ఏర్పడ్డాయి. 1,30,000 క్యూసెక్కుల నీరు జలాశయం పైనుంచి ప్రవహించడంతో మెదక్ ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై వరద నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. ప్రాజెక్టు పైనుంచి మత్తడి పోస్తుండటంతో పాటు గండిపడింది. దీంతో ఎగువ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టుకు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. మంజీర నదిలోకి 1,30,000 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు జిల్లా అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్లో మాట్లాడారు. అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు. అనుష, ఇప్పుడు నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ప్రమాదం చాలా ఇంకా తీవ్రంగా పొంచి ఉన్నదనేది చెప్పవచ్చు. అయితే ఈ గండి ఏదైతే ఆ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న ఈ వరద తాకిడికి పూర్తిగా ఆ పెద్ద ఎత్తున నీటి ప్రవాహం, దాదాపు 1,30,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం రావడంతో ఒక్కసారిగా అక్కడ బొంగ ఏర్పడింది. ఏదైతే ఆ బొంగ ఏర్పడిన తర్వాత అది పూర్తిగా విస్తరిస్తోంది. కొద్దిగా వెడల్పు అవుతూ అది ఇంకా పెద్ద ఎత్తునే గోతిగా మారిపోతుంది. అది మొత్తానికైతే ఆ గండి ఇంకా ప్రమాద సూచికలను, ఆ ప్రమాదిత గంటికలను మోగిస్తుందని చెప్పవచ్చు. అయితే అది ఏ క్షణమైనా ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది, ప్రమాదం సంభవించనేది కూడా వాళ్ళు గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ భయాందోళనలో మగ్గుతున్నారు. అయితే ఏదైతే ఇరిగేషన్ శాఖ మంత్రి గాని, తర్వాత మనకు రెవెన్యూ శాఖ మంత్రి గాని, తర్వాత వీళ్ళంతా దీని మీద పూర్తిగా ఏదైతే సమీక్షిస్తున్నారు, ఈ ఎక్కడైతే ఈ గండి పడ్డదో, ఈ బొంగ పడ్డదో అది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూడ్చాలి అనే దాని మీదనే వారు ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీదనే వాళ్ళు ఇంకా విశ్లేషిస్తున్నారు. కానీ ప్రవాహం మాత్రం ఎక్కువ ఉండడంతో ఇప్పటికిప్పుడు దాన్ని పూడ్చలేమని చెప్పేసి కూడా నిపుణులు కమిటీ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రధానంగా మంజీరా పరివాహక ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో వరద ఉధృతి రావడంతో ఆ కామారెడ్డి ప్రాంతంలో, రాజంపేటలో గాని, తర్వాత ఆ పైనున్న ప్రాంతం అంతా విపరీతమైన వర్షాలు, దాదాపు 56 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదైంది. అదే విధంగా ఈ తాడవాయి గాని, తర్వాత మిగతా ఈ సదాశివనగర్ మండలం గాని, ఇక్కడ బిక్కనూరు, తర్వాత బీబీపేట, దోమకొండ ఈ ప్రాంతం అంతా పూర్తిగా విస్తారంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా అసలు దాదాపు 50 సెంటీమీటర్ల పైగానే వర్షం కురుస్తుండడంతో ఆ వరదంతా వచ్చేసి చెరువులు, కుంటలు, వంకలు అన్ని నిండిపోయి ఎక్కడికక్కడ కొట్టుకుపోయి, రోడ్లు కూడా కొట్టుకుపోయి పూర్తిగా ప్రవహిస్తూ ఈ ప్రాజెక్టు చేరుకుంది. ప్రధానంగా ఈ ప్రాజెక్టు దాదాపు దీని సామర్థ్యం కూడా 2.5 టీఎంసీల సామర్థ్యం అయినప్పటికీ కూడా ఆ షీల్డ్ కారణంగా ఇప్పుడు 1.5 అంటే దాదాపు 1 టీఎంసీ 72,000 క్యూసెక్ల నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఉంది. అది పూర్తిగా నిండిపోయి ఎఫ్ఆర్ఆర్ ఏదైతే దాని స్టేజ్ దాటిపోతుంది. అయితే ప్రవాహం ఇంకా అయితే ఒకవేళ పోచారం గండి తెగితే ఎన్ని గ్రామాలకు ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది? అలాగే ప్రభుత్వ అధికారులు దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మొత్తానికైతే దీనికి దాదాపు డిస్ట్రిబ్యూటర్స్ ఒక 70 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి దీనికి. అయితే దీని కింద 10,500 ఎకరాల ఏదైతే పంట సాగు ఉంటుంది, అదే విధంగా ఈ మెదక్ ప్రాంతానికి మెదక్ జిల్లాకు సంబంధించిన కొన్ని గ్రామాలు, అదే విధంగా నాగిరెడ్డిపేట మండలంలోని అనేక గ్రామాలు, ఎల్లారెడ్డి ప్రాంతంలోని చాలా గ్రామాలు, ఈ కొన్ని తాగునీటి వసతికి కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. అయితే మొత్తానికి ఒక 20 నుంచి 25 గ్రామాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఉంటుందనేది మాత్రం ప్రమాద గంటికలే ఉంటాయనేది చెప్తున్నారు. అయితే ఈ పంటలు, దీని కింద ఉన్న పంటలు మునిగిపోవడమే కాకుండా అనేక గ్రామాలు ఉన్నాయి, అనేక చిన్న గ్రామాలు కూడా ఉన్నాయి. అవన్నీ ప్రమాదంగానే ఉంటాయని చెప్పేసి అంటున్నారు. అయితే వీటన్నిటిని ఒకవేళ ఇది ఇంకా ఎక్కువ క్యూసెక్కుల నీరు మాత్రం వస్తే మాత్రం ఆ ఊర్లనన్నిటి ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు కూడా
అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తోటి టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రాజెక్టు సమాచారాన్ని తెలుసుకుంటూ ఏమేం చర్యలు చేపట్టాలనే దాని మీద వాళ్ళు పూర్తి స్థాయిలోనే నిఘా అంటే ఒక దృష్టి కేంద్రీకరించి అప్రమత్తంగా ఉన్నట్టు చెప్తున్నారు. అయితే కలెక్టర్ కామారెడ్డి కలెక్టర్ గాని తర్వాత ఎస్పీ అక్కడున్న ఎస్పీ గాని వాళ్ళందరూ కూడా దీని మీదనే దృష్టి కేంద్రీకరించారు. ఏదైతే నిజాం కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు అప్పటి సున్నపురాళ్లతోటి నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇంత భారీ తాకిడిని ఎప్పుడు ఎదుర్కోలేదు. ఇది చాలా సంవత్సరాల తర్వాత ఇంత తాకిడిని ఎదుర్కొంటుంది. అందుకనే కొద్దిగా దాని మీద ఉన్నతాధికారులు కూడా కొద్దిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ గండిని మాత్రం వెంటనే పూడ్చకపోతే ఇంకా ప్రమాదంగానే ఉంటుందనేది మాత్రం వాళ్ళు భావిస్తున్నారు. అనుష. రైట్ సాయిలో, థ్యాంక్ యూ.